మా ఇల్లు ఆక్రమదారుల నుండి మాకు ప్రాణహాని ఉన్నదని, వారి నుండి మాకు రక్షణ కల్పించాలని బాధితులు కె ధనలక్ష్మి, గోపాలకృష్ణ వేడుకున్నారు. గుంటూరు నగరంలోని జేకేసీ మెయిన్ రోడ్లో గల కృష్ణా నిలయం వాసులు మీడియాతో మాట్లాడుతూ, మేము వేరే పని నిమిత్తం ఊరికి వెళ్లి 2 రోజులు అవుతుందని మా ఇంటి ప్రక్కన చికెన్ షాప్ వ్యక్తులు మీ ఇంటి తాళం పగలగొట్టారు, ఎవరో మీ ఇంటిలోకి చొరబడ్డారని ఫోన్ చేసి చెప్పారన్నారు. హుటాహుటిన మేము వచ్చి వారిని ప్రశ్నించగా, మేము ఈ ఇల్లుని అద్దెకు తీసుకున్నామని, ఎవరు పంపించారని అడగ్గా సరోజ్ బాబు, కొమ్మినేని చంద్రశేఖర్, శ్రీనివాసులు పంపించారని అసలు విషయం చెప్పారని తెలిపారు. సదరు వ్యక్తులు గతంలో కూడా మా ఇంటిని ఆక్రమించుకోవాలని 2 సార్లు మా ఇంటిపై జేసీబీ ద్వారా పగలకొట్టడానికి చూస్తున్నారన్నారు. పట్టాభిపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామని, ఈరోజు తెల్లవారుజామున 2 గంటల సమయంలో వారు పంపిన కొంతమంది గుర్తు తెలియని మహిళలు మా ఇంటి సీసీ కెమెరాలు గేటు తాళం పగలగొట్టి ఇంట్లోకి చొరబడ్డారని తెలిపారు. కొమ్మినేని చంద్రశేఖర్, శ్రీనివాసరావు, సరోజ్ బాబు వల్ల మాకు, మా కుటుంబ సభ్యులకు ప్రాణహాని ఉందని, పోలీసులు మాకు రక్షణ కల్పించి మాకు న్యాయం చేయాలని కోరారు. సరే, ఆయనకు ఉంది డాక్యుమెంటు ఉంటే వెళ్ళండి, కోర్టుకి వెళ్ళండి. కోర్టు తెలిసింది కదా. ఈ రకంగా దాడి చేయటం ఏంది? ఇది ఒకటోసారి కాదు, ఇది 3ఓసారి. మాకేం లేదు సార్, మా ప్రాపర్టీ జోలు ఇంకొకటి రానియొద్దు. ఏదన్నా ఉంటే ఆయనకి లీగల్గా రమ్మనండి, మేము కూడా లీగల్గా ఫైట్ చేస్తాం. అంతేగాని ఈ రకంగా దాడిలు మాత్రం మేము తట్టుకోలేకపోతాం. మేము అవసరమైతే ఆత్మహత్య చేసుకుంటాం. అందరి పేర్లు పెట్టేసేసి పెట్రోల్ పోసుకొని తాగబెట్టుకుంటాం. వదిలేన్న పేర్లు ఎందుకు? ఉన్నతాధికారి ఉండారు. తెల్లవారుజామున 3 గంటలప్పుడు వచ్చారండి లోపల. వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం మా కెమెరాలు, అక్కడ కెమెరాలు బిగించాం. అవి బిగించి 10 రోజులు కూడా కావట్లా. 40,000 ఖర్చు పెట్టుకొని కెమెరాలు పెట్టుకున్నాం. కెమెరా వైర్ కట్ చేశారు. వాళ్ళ కెమెరా వైర్ కట్ చేసేసి ఈ కెమెరాలు లోపలికి వెళ్ళి ఆ షటర్ తాళం పాల్గొట్టారు. లోపలికి వెళ్ళారు. వైఫై అన్నీ తీసుకెళ్ళిపోయారు. కెమెరా సెటప్, బ్యాక్ ఎండ్ తీసుకునే డేటా అది మొత్తం తీసేసుకున్నారు. దీంట్లోకి వెళ్ళారు. దీంట్లోకి మొత్తం అటాక్ చేశారు. వాళ్ళు లోపల పెట్టేసేసి వాళ్ళు బయట నుంచి తాళాలు వేశారు. వాడికి అధికారం ఉంటే వాళ్ళ మనుషులు లోపల పెట్టి బయట నుంచి తాళాలు వేసుకొని వాడు పోయి ఏం చేద్దాం అనుకుంటున్నాడు? మేము వచ్చాం, ఈ సామరస్యంగా వాళ్ళు పిలిచాం. ఎందుకున్నారమ్మా మీరంటే, మా సరోజిని బాబు గారు వస్తారు, వచ్చినప్పుడు వస్తాం. ఏది ఇప్పుడు పొద్దున 5 అడుగుతున్నా, 10 అవుతుంది. ఇంతవరకు ఆ సరోజిని బాబు ఎవడో రాలా. మేము సార్ నైట్ ఇక్కడ ఉన్నాం సార్. మేము మా షాపులు మాత్రమే ఇవి, మేము ఉండేది వేరే చోట. అక్కడి నుంచి మాకు పొద్దున్న చికెన్ షాప్ తీయటానికి వచ్చాడు. వచ్చి ఫోన్ చేశాడు, నా పెట్టావు తాళాలు వేశారు, కెమెరాలు ఇది చేశారు, కట్ చేశారని. మేము హుటాహుటినే వచ్చాం. 5 నుంచి వచ్చాం. 7 గంటలకు ఒక పోలీసు అధికారి వచ్చారు. వస్తే చెప్పాం, సరే లేడీ కానిస్టేబుల్ తీసుకొని వస్తాను పోయాడు. ఇంతవరకు రాలా. దయచేసి మీడియా సార్ మీరన్నా మాకు న్యాయం చేయండి సార్. లోకేష్ సార్ మీరన్నా న్యాయం చేయండి. చంద్రబాబు సార్ మీరన్నా న్యాయం చేయండి. పవన్ కళ్యాణ్ సార్ మీకన్నా మేము కాళ్ళు పట్టుకొని అడుగుతున్నాం. ఇది 3ఓసారి మా మీద దాడి చేస్తున్నారు సార్. మీకు దండం పెడుతున్నాం. మేము కష్టపడి మేము ఇల్లు కట్టుకున్నాం సార్, జేకేసీ కాలేజీ రోడ్డు సార్. మేము కాగితాలు ఏరుకునేవాళ్ళం సార్. 22 సంవత్సరాల నుంచి స్థలం కొనుక్కొని ఇక్కడ ఉంటున్నాం సార్. మా పిల్లల్ని మమ్మల్ని చంపేస్తారని బెదిరిస్తున్నారు. మా దగ్గర వీడియోలు ఉన్నాయి, ఫోటోలు ఉన్నాయి సార్, అన్నీ ఉన్నాయి సార్. హైకోర్టుకి వెళ్ళాను సార్. మా పిల్ల తల పగలు కొట్టారు సార్. నా భర్తను దారి కాసి కొడుతున్నారు. మమ్మల్ని ఆడవాళ్ళని బ్రతకనిట్లేదు సార్. ఇక్కడ చిన్న వ్యాపారం చేసుకుంటున్నాం, అది చేసుకొని ఇట్లా నా బిడ్డలు చదువుని ఆపేశారు సార్. దయచేసి మీరన్నా చర్య తీసుకోండి సార్. ఏ పోలీసు వాళ్ళు ఏం చేయట్లేదు సార్. మీకు కాళ్ళు పట్టుకుని అడుగుతున్నాం సార్. మేము చిన్నవాళ్ళం సార్. మేము లోన్ పెట్టుకొని ఇల్లు కట్టుకున్నాం సార్. నా బిడ్డలు నేను రోడ్డు మీదకి ఎక్కుతున్నాను సార్. దయచేసి చర్య తీసుకోండి సార్. మీకు కాళ్ళు పట్టుకుంటున్నాను సార్. మమ్మల్ని చంపేస్తారని బెదిరిస్తున్నారు సార్. పద్దాకు వస్తున్నారు సార్. వాళ్ళ పేర్లు చెప్పట్లేదు సార్. ఎవరు రాజు అంటే సార్ ఒకసారి వచ్చి దాడి చేశాడు.